హేమాద్రి కాస్మిక్ వాస్తు ఛానల్కి నమస్కారం అండి. ఈరోజు మనం వాల్యుబుల్ పాయింట్ ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్స్ చెప్పండి తెలుసుకుంది మనం తెలుసుకున్నామండి. మనం లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నాం యూని నెంబర్ 1 తూర్పు ముఖంగా పెట్టాలని. కానీ చాలామంది పండితులు యూని నెంబర్ 1 దిశాని కింద దక్షిణానికి పెట్టుకుంటున్నారు. యూని నెంబర్ 5 తూర్పు ముఖంగా పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. యూని నెంబర్ 1 తూర్పు ముఖంగా పెట్టాలి. యూని నెంబర్ 1లో కూడా 3 భాగాలు ఉంటాయండి. ఈశాన్యం అండి, అంటే ఈ ఫ్లాట్ 80 degrees మీద ఈశాన్యం చూస్తూ ఉంది. అదేవిధంగా శుద్ధ ప్రాచి 0 degrees మీద శుద్ధ ప్రాచి అంటే తూర్పుని చూస్తుందండి. ఈ ఫ్లాట్ వచ్చి 110 degrees మీద ఆగ్నేయ ప్రాచ్యం చూస్తుంది. ఈ 3 తూర్పే. యూని నెంబర్ 1 తీసుకుంటామా? ఓకే. యూని నెంబర్ 1లో 3 తూర్పులు వస్తున్నాయండి. ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం. ఈశాన్యం సంబంధించి కొన్ని నెంబర్స్ సెట్ అవుతాయి. నేను చెప్పేది కరెక్ట్ అండి. శుద్ధ ప్రాచ్యం మీద కొన్ని నెంబర్స్ సెట్ అవుతాయి, ఆగ్నేయ ప్రాచ్యకు కొన్ని నెంబర్స్ సెట్ అవుతాయి. యూని నెంబర్ 1 వచ్చింది మనం ఈశ ప్రాచ్యం సరే శుద్ధ ప్రాచ్యం పెట్టుకుంటాం అంటే కరెక్ట్ కాదు. మనం రీసెంట్గా తమిళనాడుకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ షోడశయాది క్యాలిక్యులేషన్స్ కన్నా అంతకు మించి మనం గొప్ప పాయింట్లు కొన్ని తెలుసుకోవడం జరిగింది. యూని నెంబర్ 1 వచ్చినంత మాత్రాన శుద్ధ ప్రాచ్యకి ఈశ ప్రాచ్యం పెట్టాల్సింది కాదండి. ఆ నెంబర్లోనే ఉంటుంది. అది వేరే క్యాలిక్యులేషన్స్. ఆ నెంబర్లోనే ఉంటుంది. ఈశ ప్రాచి పెట్టాలా, శుద్ధ ప్రాచి పెట్టాలా? శుద్ధ ప్రాచి పెట్టేవి కొన్ని ఉంటాయి, ఈశ ప్రాచి పెట్టేవి కొన్ని ఉంటాయి, ఆగ్నేయ ప్రాచి పెట్టేవి కొన్ని ఉంటాయి. ఇటువంటి డెప్త్ పాయింట్లు ఆ దేవుడి దేవులు మనకు తెలుసుకుంటున్నాం. ఓకే, మీకు వీడియో నచ్చితే వీలైతే లైక్ చేసి ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ.